ఓం నమః శివాయ. ఆకీర్ణేన కరాజి కాంతి విభవైః ఉద్యత్సుధా వైభవైః ఆధౌ తేపి చ పద్మరాగలలితే హంసం వ్రజైరాశ్రితే నిత్యం భక్తివదో గణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు స్థిత్వా మానస రాజహంస గిరిజానాథాంగ్రి సౌధాంతరే. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు తన మనస్సును ఒక హంసగా కల్పించుకొని ఆ హంసకు పార్వతీపతి యొక్క పాద పద్మ సౌధంలో నివాసం ఉండు అనే విషయాన్ని బోధ చేస్తున్నారు మనస్సుకి. ఆ పరమేశ్వరుని పాద పద్మాలలో నీ మనస్సుని ఉంచు అనే విషయాన్ని, సాధనను మనస్సుకు అందిస్తున్నారు. గత శ్లోకంలో పక్షి యొక్క గూడు ప్రస్తావన వచ్చింది కదా, దాని గురించి చెప్పారు. కాబట్టి ఇప్పుడు పక్షులలోకెల్లా ఉత్తమమైనటువంటి పక్షిగా కొనియానబడేటటువంటి ఏది అంటే హంస. ఆ హంస ఎక్కడుండాలి? ఆ హంసను దృష్టిలో ఉంచుకొని మానవులు నివసించే భవనమే కావచ్చు, అలాంటి భవనంలో ఈ మానస రాజహంస అంటే ఈ మనస్సు అనే భావంతో ఈ శ్లోకాన్ని చూపిస్తున్నారు. భవనం అనగానే మనకి కొన్ని అంశాలు గుర్తుకొస్తాయి కదా. భవనానికి చూడగానే ఒక మంచి పెయింట్ వేసి ఉండాలి, ఆ భవనంలో మంచి లైటింగ్ ఉండాలి. అలాగే తెల్ల పెయింట్ వేసి ఉంటే కాస్తంత బాగుంటుంది, అది చక్కగా సాత్వికత కనపడుతుంది కదా. అంతేకాక ఇంకా ఎక్కడైనా ప్రధానమైన స్థలంలో ఒక స్పెషల్గా కలర్ వేసి ఉండాలి, చూడగానే ఆకర్షణీయంగా కనపడాలి. ఆ భవనం నివాసయోగ్యంగా ఉండాలి. దానికి సాక్ష్యం ఏమిటి? నివాసయోగ్యంగా ఉంది అనేటానికి సాక్ష్యం ఏంటి అంటే దానిలో కొంతమంది మనుషులు నివసిస్తూ ఉండాలి. ఎన్ని భవనాలు ఉన్నా ఆ భవనంలో ఒక గృహిణి అనే ఆమె లేకపోతే విలువ లేదు. ఆ ఇంటి యజమాని భార్య, ఆ ఇంటికి ఇల్లాలు ఇంట్లో ఉండాలి. అప్పుడే ఆ భవనం కాస్తంత నిండుగా ఉంటుంది. ఇంకా ఆ భవనం కాస్తంత రహస్యాన్ని కాపాడేలాగా ఉండాలి. అంటే మరి ట్రాన్స్పరెంట్గా ఇల్లు ఉండాల్సిన అవసరం లేదు. ఇలాంటి భవనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ భవనం గిరిజానాథాంగ్రి సౌధాంతరే అంటే పార్వతీ పరమేశ్వరుడు అయినటువంటి నాథుడు, పరమేశ్వర నాథుడే ఆ పరమేశ్వరుని పాదార విందాలు ఉండేటటువంటి సౌధం ఈ భవనం. ఈ భవనంలో మానస రాజహంస అనేటటువంటి ఒక గొప్ప పక్షి రాజహంస నీవు స్థిరంగా నివాసం ఉండు. నీకు మంచి భవనం ఇచ్చాం. ఆ భవనం ఏమిటి అంటే శంకరుని పాద పద్మాలు, గిరిజాపతి అయిన పాద పద్మాలు. అది పెద్ద భవనం, దానిలో కాంతులున్నాయి. ఆ భవనంలో నీ మనస్సు అనేటటువంటి రాజహంస స్థిరంగా ఉండాలి అనేది చెప్తున్నారు. ఇంకా శ్లోకంలో ఆకీర్ణే నకరాజి కాంతి విభవైః, ఆ భవనంలో లైటు కాంతులు ఉండాలి అనుకున్నాం కదా. ఈ భవనంలో కూడా వెలుగులున్నాయి. ఎలాంటి వెలుగులు? మామూలు కాంతుల కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఎలా అంటావా? పరమేశ్వర పాద గోటి కాంతుల వెలుగులు. మొత్తం 10 గోళ్ళు కాస్తంత ఎరుపు దగ్గరగా ఉండేటటువంటి కాంతిలో అందంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. గోళ్ళు తెలుపు, కాస్తంత ఎరుపు రంగు కలిసినట్లుగా, మిక్స్ అయినట్లుగా మనకి ఆ వర్ణం తెలుస్తూ ఉంది. ఉద్యుత్సుధా వైభవైః, ఆ భవనానికి తెల్లని రంగే వేయబడి ఉంది. ఎందుకంటే పరమేశ్వరుని పాదాలు తెలుపు రంగు, అందుకనే తెలుపు రంగే ఉంది.
అయితే ఆధౌతేపిచ పద్మరాగలలితే, మొత్తం తెల్లగా ఉన్నప్పటికీ పద్మరాగలలితే, పద్మాల్లాంటి పాదాలు కాబట్టి కొద్దిగా ఎరుపు రంగు మిక్స్ అయి తెలుస్తూ ఉంది. అందులో చేరి ఉంది. ఆ మిక్స్ అయినట్లు ఆ రంగు, ఆ వర్ణం ఆ తెలుపు రంగులో చేరి అలా కనపడుతుంది. హంసవ్రజైరాశ్రితే, అలాంటి నీ పాద పద్మాలను అనేక రాజహంసలు ఆశ్రయించుకొని ఉన్నాయి. నువ్వొక్కడివే కాదు, నీ మనసులాంటి అనేక మంది, చాలా మనసులు పరమేశ్వర పాద పద్మాలను గురుముఖత తెలుసుకొని, అర్థం చేసుకొని, అనుభవిస్తూ ఆశ్రయించుకొని ఉన్నాయి. అనేక మంది మనుషులు ఉండాలి అన్నారు కదా, అనేక మంది సాధకులు రాజహంసలుగా మారి ఆ పాద పద్మాలను ఆశ్రయించుకొని జీవిస్తున్నాయి అనేది చెప్తున్నారు. నిత్యం భక్తి వధూ గణైశ్చ రహసి, ఇలాంటి భవనాన్ని చేరి, ఏది నీ భవనాన్ని చేరటం నీ ఇల్లాలు భక్తి, నీ ఇల్లాలు ఉండాలన్నారు కదా, ఇల్లాలు ఎవరు? భక్తి. ఆ భక్తి అనే ఇల్లాలితో కలిసి రహస్యంగా స్వేచ్ఛగా విహరించుకో. ఆ పాదార విందాల మీద భక్తిని కలిగి ఉండి స్వేచ్ఛగా ఆ పాదార విందాలని ధ్యానిస్తూ సుఖంగా ఉండు, భక్తితో రమిస్తూ ఉండు. అయితే నీవు పక్షివి కదా, కాబట్టి మానవునిలాగా నీకు ఒకే భార్య ఉండాల్సిన నియమమేమీ లేదు. కాబట్టి మానవునిలాగా నీకు అనేక మంది, చాలా మంది ఉండవచ్చు. ఒకే భార్య ఉండాలనే రూల్ ఏం లేదు కదా, చాలా మందినే ఉండవచ్చు. రాజహంసలు చాలానే ఉండవచ్చు. ఎన్నెన్నో రకాల భక్తులు అనే రాజహంసలతో, అంటే నవవిధ భక్తులతో స్వేచ్ఛగా విహారం చెయ్యి. ఎంత బాగా చెప్తున్నారో చూడండి, బాగా అర్థం చేసుకుంటూ విందాం. నా మనస్సు అనే ఓ రాజహంసమా, పార్వతీపతి యొక్క పాదార విందాలతో స్థిరంగా ఉండి, ఇంకా రాజహంసలు భక్తులతో స్వేచ్ఛగా నీవు భక్తి అనే దాంతో విహారం చెయ్యి. ఆ పరమేశ్వర పాదార వింద గోటి కొనలు చాలా అందంగా ప్రకాశంగా శోభిస్తూ ఉన్నాయి. శుభ్రమైన జ్ఞాన పాద పద్మం అది, పద్మరాగ లలితంగా ఉండేటటువంటి పాద పద్మం. ఇంతేకాదు, ఎంతోమంది మహానుభావులు ఈ పాద పద్మాలను పట్టుకొని భక్తితో వ్రేళ్లాడుతున్నారు. ఉపనిషత్తు వాక్యాల ద్వారా తెలుసుకోవాల్సిన సాధన చేస్తున్నారు. అలాగే నీవు కూడా రహస్యంగా సాధన చేసుకుంటూ మనస్సులో స్థిరంగా భక్తితో ఉండు. సాధన జరిగేది మనసులో కాబట్టి స్వేచ్ఛగా సాధన చేసుకో. నీ యొక్క పరతంత్రత్వాన్ని భేదించుకునే ఉపాయం చూసుకో. నీవు పక్షుల్లోకెల్లా ఉత్తమమైన పక్షివే అయితే భవనంలోకెల్లా ఉత్తమమైన భవనం పార్వతీపతి అయిన పాదార విందం. అందుకని నీవు ఆశ్రయించి నీ జీవితాన్ని, మనస్సు వచ్చినటువంటి ఈ జీవితాన్ని సార్థకత పొందు, ఈ మనస్సును సార్థకత పొందించు అని ఉపదేశం చేస్తున్నారు. దాంతో పాటుగా ఒక ఉపమానాన్ని కూడా ఈ చరిత్ర ఉపమానంతో కూడి ఉన్నది అని చెప్తున్నారు. ఒక భవనంలో ఆహూకుడు అనేటటువంటి ఒక కిరాతకుడు ఉండేవాడు. ఆయన వనచరుడు అనుకోవచ్చు. ఇతని భార్య పేరు ఆహూక. వీరిద్దరూ మృగ సంహారం చేసి పొట్ట పోసుకోవడం అనే వృత్తి చేసుకుంటూ మంచి ధర్మమైన వాళ్ళు, మంచివాళ్ళు, ధర్మం తెలిసిన వాళ్ళు, ఆచరించేవాళ్ళు, వీటితో పాటు శివభక్తి బాగా ఉన్నటువంటి వాళ్ళు. అది వాళ్ళ వృత్తి కాబట్టి ఆ మృగ సంహారం ఏదో చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు. వారికి ఆ వనంలోనే ఒక చిన్న పూరి గుడిసె ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఇద్దరు మాత్రమే పట్టే చిన్న పూరి గుడిసె. దానిలోనే ఇద్దరు సుఖంగా ఉన్నారు. పరమేశ్వరుడు ఇహ ఇద్దరు సుఖంగా ఉన్నారు కదా, భక్తిగా ఉన్నారా లేదా? పరమేశ్వరుడు పరీక్ష మొదలైంది. ఆహూకుడు బయటకు వెళ్ళిన తర్వాత
ఆహారం కోసం బయటికి వెళ్తాడు కదా, బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఈమె ఒక్కతే ఇంట్లో ఉంది. చూశాడు, వెళ్ళటం చూశాడు. తిరిగి ఎన్నింటికి వస్తాడు, ఏ సమయానికి వస్తాడు అనేది గమనించుకున్నాడు. తిరిగి ఇంటికి వచ్చే సమయం చూసుకొని ఆహూకుడు పరమేశ్వరుడు, మహానుభావుడైన పరమేశ్వరుడు ఇద్దరు ఒకేసారి ఇంటి దగ్గరికి చేరారు. పరమేశ్వరుడు ఆహూకుడు ఇద్దరు కలిశారు. సరే, ఎవరు స్వామి మీరు అని అడిగాడు. ఆ దంపతులు అడిగారు. స్వామి చెప్పాడు, నేను బాటసారిగా ఇటువైపు దారి తప్పొచ్చాను. రాత్రి అయిపోయింది, దారి తెలియటం లేదు. ఇది చూస్తే అడవి ప్రాంతంలాగా ఉంది, నాకు చాలా భయం కలుగుతుంది. ఈ లోపల దూరం నుంచి చూస్తే మీకు పూరి గుడిసె కనిపించింది, కాబట్టి ఇక్కడ మనుషులు ఉన్నారు అనేటటువంటి ధైర్యంతో నాకు రక్షణ కల్పించవలసింది అని అడిగాడు. ఈ ఒక్క రాత్రి మీరు నాకు రక్షణ ఇవ్వండి, నేను తెల్లవారి ఉదయాన్నే వెళ్ళిపోతాను అని చెప్పాడు. అప్పుడు అందుకు ఆహుకుడు చెప్పాడు, అయ్యా నిజమే మీరు చెప్పింది, సరే కాదనట్లేదు, కానీ మా పూరి గుడిసె ఇద్దరికి మాత్రమే లోపల అవకాశం ఉంది, మూడో వాళ్లకు స్థలం సరిపోదు అని చెప్పాడు. కాబట్టి వీలు కాదు నాయన, మీరు ఇంకా ఇలాగే నడుచుకుంటూ వెళ్తే మీకు కొంత దూరం వెళ్తే మార్గం వస్తుంది అని చెప్పాడు. వీలు కాదని చెప్పాడు కదా, అది కూడా కొంచెం బాధగానే చెప్పాడు పాపం. ఆయన ఏం చెప్పాడు పరమేశ్వరుడు, నీ భార్య బయట కాపలా ఉంటుంది, మరి ఇద్దరం లోపల ఉందాం, ఈ రోజుకి ఇలా సర్దుకుందాం, రేపు నేను ఉదయం వెళ్ళిపోతాను కదా, అప్పుడు మళ్ళీ మీ ఇద్దరే సుఖంగా ఉండొచ్చు అని చెప్పాడు. ఆహుకుడు అలా ఎలా కుదురుతుంది, స్త్రీని బయట కాపలా పెట్టడం అంత మంచి పద్ధతి కాదు, అలాగని నా భార్యను మరి మిమ్మల్ని లోపల ఉంచడం ధర్మం కాదు, ఏం చేద్దామా అని ఆలోచిస్తూ కుదరదు అని చెప్పటానికి మనసు రాక, ఏం చేయాలో అర్థం కాక అలాగ చూస్తూ ఉన్నాడు. భార్య వచ్చింది లోపల నుంచి, ఆహుకి వచ్చింది. వచ్చి ఈయన రక్షణ కోరి వచ్చాడు కదా మన దగ్గరికి, రక్షణ ఇవ్వడం అనేది మన ధర్మం, కాబట్టి ఆయన నేను లోపల ఉంటాము, నీవు బయటనే ఉండు, ఈ ఒక్క రాత్రికి ఆయన సేద తీరుతాడు, రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాడు అని చెప్పింది. దానికి ఆహుకుడు ఇంతకు ముందంతా ధర్మం గురించి భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు చర్చించుకుంటూ ఉండే విషయాలన్నీ గుర్తుకొచ్చినాయి. సరే అన్నాడు. భార్యను సరే రక్షణ కోరాడు కదా అని చెప్పేసి పరమేశ్వరుని భార్యని లోపలుంచి ఆహుకుడు బయట కాపలా ఉన్నాడు. ఆ రోజు పరీక్ష ఏమో తెలియదు కానీ ఈశ్వర పరీక్ష కదండి. అనేక జంతువులు ఊకమ్ముడిగా దాడి చేసినాయి. బయట కూర్చొని ఉన్నాడు ఈయన, వీళ్ళిద్దరూ లోపల పడుకున్నారు. జంతువులు అనేకం దాడి చేసినాయి. చేతనైనంత పోరాడాడు. అన్ని జంతువులు కలిసి ఆహుకుణ్ణి తినేశాయి. చేసేదేముంది, చనిపోయాడు. తెల్లవారి వీళ్ళిద్దరూ నిద్ర లేచి బయటికి వచ్చి చూశారు. బయట వాతావరణం పరిస్థితి, ఆయన దుస్తులు అన్నీ వేరువేరుగా పడి ఉండటం అంతా గమనించారు. ఆహుకుడు చనిపోయాడు అనే నిర్ధారణ అయింది. తరువాత పరమేశ్వరుడు అన్నాడు, అయ్యో నా వల్లనే కదా నీకు నష్టం జరిగింది, ఇలా నేను అడగకుండా ఉండవలసింది అని బాధపడుతూ పదే పదే ఆ మాటని అంటూ ఉన్నాడు. నా వల్లనే కదా అంటూ ఉన్నాడు. అప్పుడు ఆహుకి చెప్పింది, స్వామి మీదేమీ తప్పు లేదు, మా ప్రారబ్ధ బలం ఇలా ఉంది, ఇందులో మీ పాత్ర ఏమీ లేదు. నా భర్త చనిపోయాడు కాబట్టి, అది ప్రారబ్ధం ఇంతవరకే ఉంది కాబట్టి, ఆయుష్ తీరిపోయింది కాబట్టి ఆయన చనిపోయాడు, అందులో మీ పాత్ర లేదు, నేను ఆయనతో సహగమనం చేస్తాను అని ఆ ప్రయత్నంలో ఆమె ఏర్పాటు చేసుకుంటుంది. అది చూశాడు. అబ్బా ఎంత మంచి గొప్ప దంపతులు మీరు అని ఆయనకి ఆ ఆహుకి దర్శనమిచ్చాడు, నిజరూప దర్శనమిచ్చాడు. సరే ఆమె మళ్ళీ ఈమె ఇలాగే చనిపోయింది. ఈయనేమో ఆయన దారి ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఒక వరం ఇచ్చాడు.
సహజంగా ఏంటంటే ఆయన బతికిస్తాడు, మళ్ళీ మీ ఇద్దరు సుఖంగా ఉంటారు అని చెప్పి వరం ఇస్తాడు అని చెప్పి అనుకుంటాం మనం. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే, మీరు వచ్చే జన్మలో రాజకుమారులై పుడతారు. మంచి దంపతులు, ధర్మమైన భక్తి కలిగినటువంటి వాళ్ళు, ఇలాంటి దంపతులు నేను ఎక్కడ చూడలేదు, మీకు ఈ వరం ఇస్తున్నాను అని చెప్పి నువ్వు రాజకుమారుడై పుడతారు. నలుడు అనే పేరుతో నిషధ దేశానికి రాజుగా పుడతాడు నీ భర్త. నీవో దమయంతి అనే పేరుతో విదర్భ దేశానికి రాకుమారిగా పుడతావు అని వరం ఇచ్చాడు. మళ్ళీ ఇంకా చెప్పాడు, ఆ జన్మలో నేనే రాజహంస రూపాన్ని ధరించి మిమ్మల్ని ఇద్దరిని కలుపుతాను అని. అలాంటి సందర్భాన్ని, ఆ మాటల్ని నేనే తీసుకొస్తాను, నేనే మాట్లాడతాను, మీ ఇద్దరికి వివాహం చేసే ఏర్పాటు చేస్తాను, ఇది నేను మీకిచ్చే వరం అని చెప్పి వాళ్ళకి జన్మ సాఫల్యతను చెందించాడు. భవనం అంటే చాలా పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ మనస్సు మాత్రం చాలా విశాలంగా ఉండాలి అనే విషయం ఈ కథలో మనకు అర్థమైంది కదా. అందుకే నలదమయంతుల స్మరణ చేస్తే చాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ పేర్లు తలుచుకుంటే చాలు, కలి దోషాలను అపహరిస్తుంది అని చెప్తారు పురాణాలు. తలిస్తేనే కలినాశనం జరిగేటటువంటి వరాలు ప్రసాదించాడు పరమేశ్వరుడు. విశాల హృదయం ఉండాలే గాని పరమాత్మ దయకు అంతే ఉండదు అనే విషయం మనకిక్కడ బాగా తెలుస్తుంది. ఈ శ్లోకంలో ఆచార్యులు కేవలం హంస పాద పద్మాలు మనసులో ఉంచుకోవడం, ప్రస్తావన చెయ్యడం ద్వారా మనకి ఈ ఒక్క విషయాన్ని చెప్పి ఆచార్యుల వారు పరిసమాప్తి చెయ్యాలని అనుకోవటం లేదు. ఇంకా కొన్ని అంశాలను శ్రద్ధగా పరిశీలించి చూడాలి అని అభిప్రాయం తెలుస్తుంది. ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కూడా. ఆకీర్ణే నకరాజి కాంతి విభవైహి, పరమేశ్వరుని గోళ్ల కాంతుల ప్రస్తావన చెప్పారు కదా. గోళ్లు ఎన్ని ఉన్నాయి, ఆ 10 గోళ్ల కాంతి ప్రసారం ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి. తత్వజ్ఞానం ఎంత ప్రకాశంగా ఉంటుంది, తత్వజ్ఞానం ఎన్ని రంగులతో కాంతివంతంగా ఉంటుంది, తత్వజ్ఞానం ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, అంత ప్రకాశంతో ఉంటాయి పరమేశ్వరుని పాదాల గోటి వేళ్ళు. అది చూపిస్తున్నారు ఇక్కడ. ఇంకా ఉద్యత్ సుధా వైభవైహి, సుధా, ఇక్కడ సుధా అంటే అమృతం అని అర్థం చేసుకోవాలి. అమృతత్వంతో నిండి ఉంటాయి. ఆదౌతేపి చ పద్మరాగలలితే, పరమేశ్వరుణ్ణి నీవే కాదు ఎన్నెన్నో రాజహంసలు వచ్చి చేరుతున్నాయి. హంసలు అంటే ఎవరు? సన్యాసులు. అన్నిటినీ వదిలిపెట్టి సన్యాసంతో ఎంతో మంది పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి ఎంతో సాఫల్యతను పొందుతున్నారు. అన్నిటినీ విడిచిపెట్టి ఎంతో మంది మహానుభావులు ఆ పరమేశ్వర పాద పద్మాలను ఆశ్రయిస్తున్నారు. నీవు కూడా అలా మారాలి, ఆ మార్గంలో సాధన చెయ్యి అని చెప్తున్నారు మనస్సుకి. పరమహంస సన్యాసం అనే దాంతో సరిపెట్టుకోవద్దు. పరమహంసలు, సన్యాసులు, రాజహంసలు అనే ఒక్క పదాలతోటి, మాటలతోటి సరిపెట్టుకోవద్దు. హంస అనే దానిని తిరగదిప్పి చూస్తే సోహం అనేది తెలుస్తుంది కదా. ఆ పరమేశ్వరుణ్ణే నేనే అయి ఉంటే, ఆ పరమేశ్వరుణ్ణి నేనే అయి ఉంటే అజ్ఞానంతో వేరుగా భావిస్తున్నాను. సోహం సోహం, సహ అహం సహ అహం, అదే నేను, అదే నేను అని కదా మనకి సోహం అనేది పరిచయం. నా శరీరాన్ని అడ్డుపెట్టుకొని అజ్ఞానంతో వ్యవహరిస్తూ ఉన్నాను. అలా వ్యవహరించకూడదు. సోహం అనేటువంటి ప్రయత్నంలో ఉన్నవారే ఈ పరమహంసలు. ఇలాంటి పరమహంసలు ఎన్నో ఉన్నాయి. ఈ పార్వతీ రమణులైన పరమేశ్వరుడు నేను ఒక్కటే అనే స్థితిని చేరాలి అనే సాధన చెప్తున్నారు. సోహం అనేది తీసుకొచ్చి ఉపనిషత్
లో ఉన్నటువంటి రహస్యాలను తీసుకొచ్చి ఆచార్యులు మనకి ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అద్భుతాన్ని, ఒక్కొక్క సాధనని మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఈ శ్లోకంలో ఇలాగా మన ఆ స్థితిని, ఆ సాధనని నువ్వు కూడా ఆచరించు అని మన మనస్సుకి బాగా వివరించి చెప్పారు. స్వేచ్ఛా విహారం చెయ్యి భక్తితోటి అనే దాన్ని చక్కగా వర్ణించారు. ఆకీర్ణేన ఖరాజి కాంతి విభవైః ఉద్యత్సుధా వైభవైః ఆదౌ తేపి చ పద్మరాగలలితే హంసౌ వ్రజైరాశ్రితే నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు స్థిత్వా మానస రాజహంస గిరిజానాథాంగ్రి సౌధాంతరే. ఓం నమః శివాయ.